ఏలేశ్వరంలో ఎస్ఎస్బి మహిళా డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో శ్రీ సాయి బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో చైర్మన్ డివివి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సుంకర హైమావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి, ఐసిడిసి సిడిపిఓ సుబ్బలక్ష్మి, మహిళా ఉపాధ్యాయురాలు కుసుమ కుమారి, అంగన్వాడీ సూపర్వైజర్ మంగాదేవిలతో పాటు పలువురు మహిళా మూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతితో పాటు పలు రంగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా మూర్తులకు కళాశాల విద్యార్థులు ప్రిన్సిపాల్ హైమావతి ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైమావతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబంతో పాటు సామాజిక అభివృద్ధి దోహదపడుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సుంకర రాంబాబు, బిఈడి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ విరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి బాలాజీ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరపడం జరుగుతుంది. సాయి బాలాజీ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా నా పేరు హైమావతి. లాస్ట్ 2 years నుంచి మా ఉమెన్స్ డిగ్రీ కళాశాల నా ఆధ్వర్యంలో నడపడం జరుగుతుంది. ఈరోజు మహిళా సాధికారత అనేది అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు. అలాగే ప్రతి రంగంలోని తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ విధంగా మహిళలని ముందు నడపడానికి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఉమెన్ ఎడ్యుకేషనే లక్ష్యంగా మా కాలేజీ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థులందరూ చదువుకొని ఉన్నత శిఖరాలని అధిరోహించాలనే ఆశయంతో మా కళాశాలని నడిపిస్తున్నాము. మా దగ్గర చదువుకునే విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. విద్య ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో, అంటే ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, విపరీతమైన స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎవ్రీ సిచ్యువేషన్ లో అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఒక ఎడ్యుకేషన్ పరంగా కాకుండా అన్ని రంగాల్లో మా దగ్గర చదివే విద్యార్థులు ముందుండేలాగా మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు సెమినార్స్ నిర్వహిస్తూ వాళ్ళని ధైర్యంగా ఉండేలా మోటివేట్ చేస్తూ మా కళాశాలలో ప్రతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహిళలు ఈరోజు భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నా, వచ్చే ప్రతి సిచ్యువేషన్ని చక్కగా హ్యాండిల్ చేయాలన్నా, వాళ్ళు ఒక ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా రన్ చేయాలన్నా, ఏదైనా రంగంలో ముందుకెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఎడ్యుకేషన్ అనేది, ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, అలాగే గ్రామం బాగుంటే సొసైటీ మొత్తం డెవలప్ అవుతుంది. ప్రతిదీ కూడా సొసైటీలో ఏ సిచ్యువేషన్ జరిగినా దానికి ఖచ్చితంగా వెనకాతల ఉమెన్ అనేది అవసరం అవుతుంది. అంటే ఇంట్లో పిల్లలు చక్కగా చదువుకోవాలన్నా, వాళ్ళ మంచి బిహేవియర్తో ఉండాలన్నా ఫస్ట్ తల్లికి అవగాహన ఉండాలి. ఆ అవగాహన అనేది ఎలా ఏర్పడుతుంది? ఎడ్యుకేషన్ ద్వారా ఏర్పడుతుంది. సో మహిళలందరూ మంచిగా చదువుకొని మంచి అవగాహనతో ఒక కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లగలిగితే సమాజంలో ఒక మంచి వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంటుంది అనేది నా అభిప్రాయం. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.